పార్టీని వదిలిపెట్టేసి కమ్యూనిస్టులు, జనతాదళ్ వీళ్ళందరితో కలిసి పొత్తు పెట్టుకోవడం కోసం, తృణమూల్ కాంగ్రెస్ టీఆర్ఎస్ తో కూడా పొత్తు పెట్టుకోవడం కోసం అకస్మాత్తుగా బీజేపీ నుంచి బయటకు వచ్చేసి భారతీయ జనతా పార్టీ ఒక మతోన్మాద పార్టీ, అసలు మోడీ అనేటువంటి వాడిని వద్దంటే వినలేదు, దాని పర్యవసానం అనుభవించాం. ఆ తర్వాతే కదా ఎన్నికల్లో గెలిచింది. అయినా సరే ఆ పర్యవసానం మేము అనుభవించాం కాబట్టి బీజేపీతో జీవితంలో పొత్తు పెట్టుకోను, మైనార్టీలకు నేను ప్రమాణం చేస్తున్నానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు ఆ తర్వాత 2009లో టీఆర్ఎస్, కమ్యూనిస్టులతో, జనతాదళ్ళు వీళ్ళందరితో కలిసి పొత్తు పెట్టుకుని తృతీయ ఫ్రంట్ అంటూ వెళ్ళారు. అంటే అప్పుడు కూడా బయటకు వచ్చేసింది కూడా చంద్రబాబు ఓన్ గాని. మళ్ళీ 2014లో ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ హవా, మోడీ హవా దేశవ్యాప్తంగా ఉందని గ్రహించి రాష్ట్ర విభజన కారణంగా, 2 కళ్ళ సిద్ధాంతం కారణంగా తనకి 2 రాష్ట్రాల్లోనూ మైనస్, ప్లస్ అప్పటికి జగన్మోహన్ రెడ్డి వరుస విజయాలు సాధిస్తూ వచ్చాడు. 18 అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ఉప ఎన్నికలు 18లో 15 గెలిచాడు. మిగతా 3 కూడా కాంగ్రెస్ గెలుచుకున్నది తప్పించి తెలుగుదేశం పార్టీ ప్రతి చోట డిపాజిట్ కోల్పోయింది ఆ టైంలో. కాబట్టి ఆ స్థితిలో ఇక తన భవిష్యత్తుకి భరోసా లేదన్నటువంటి భయంతో నరేంద్ర మోడీ ఇంపాక్ట్ ఉపయోగపడుతుందని, అలాగే పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ ఉపయోగపడుతుందని, అప్పటికే పవన్ కళ్యాణ్ బీజేపీకి మద్దతు ప్రకటించేశారు. బీజేపీ తరఫున ప్రచారం చేస్తానన్నారు, నరేంద్ర మోడీని గెలిపించేందుకు నా శాయశక్తులా ప్రయత్నిస్తానన్నారు. కాబట్టి బీజేపీని, నరేంద్ర మోడీని వాడుకోవడానికి స్వయంగా వెళ్ళి ఇనిషియేటివ్ తీసుకుంది చంద్రబాబు నాయుడు. అది కూడా నరేంద్ర మోడీ తెలుగుదేశంతో పొత్తుకు ఒప్పుకోలేదు.